హాయ్ హలో నమస్తే, నేను మీ జేఎస్కే. సో మనం గత నెల రోజులుగా చూస్తూనే ఉన్నాం. హైడ్రా అనేది ఇది తెలంగాణ మొత్తంగా సెన్సేషనల్ అవుతుంది. సో హైదరాబాద్లో కూడా సెన్సేషనల్గా మారింది. సో హైడ్రా ఎవడైతే నాకేంటి, ఎవరైతే కూడా నాకేంటి. సో సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి తిరుపతి రెడ్డికి నోటీసులు కూడా ఇచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు. ఈరోజు నెల రోజుల్లో మీరు ఇల్లును ఖాళీ చేయాలి అని చెప్పి కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితులు చూడొచ్చు. సో మొత్తానికి హైడ్రా సెన్సేషనల్గా మారింది. తెలంగాణలో మొత్తం కూడా ఈ హైడ్రా పేరు వినబడతా ఉంది. కబ్జాదారుల గుండెల్లో హడలెత్తిస్తూ ఉంది హైడ్రా. రంగనాథ్ గారు సో ప్రతి ఒక్కరికి నోటీసులు ఇస్తూ ఉన్నారు. అయితే నోటీసులు ఇచ్చిన బిల్డింగ్లకి కూడా కొన్నిటికి ఎఫ్ అనే అక్షరం వేస్తూ ఉన్నారు. ఎఫ్ అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న బిల్డింగ్లకు ఎఫ్ అనే అక్షరాన్ని రాస్తూ ఉన్నారు. కాలేజీలు ఉన్నాయో అక్కడికి వెళ్ళినాం కదా. సో అక్కడ కూడా సో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఓవైసీ బ్రదర్స్కు. సో ఇప్పుడు కాలేజ్ నడుస్తుంది కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ అనేది పిల్లలకి ఇదవుతుంది కాబట్టి సో మీకు 1 ఇయర్ దాకా మేము పర్మిషన్ ఇస్తున్నాము అని చెప్పి కూడా హైడ్రా ఇస్తున్న పరిస్థితులు. సో కొన్ని విభేదాలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే పేదవాళ్ళకు ఒక న్యాయం జరుగుతూ ఉంది, సో ఉన్న వాళ్ళకు ఒక న్యాయం జరుగుతూ ఉందనే వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. సో ఎందుకంటే వాళ్ళకి పర్మిషన్లు ఇస్తున్నారు, కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు, కొంతమందికి ముందు చెప్తున్నారు. అదే పేద ప్రజలకైతే మాత్రం డైరెక్ట్ వెళ్ళి కూల్చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఈ చిత్రపూరి కాలనీలో కావచ్చు, అక్కడక్కడ చాలా మలక్పేటలో కావచ్చు, అక్కడక్కడ చాలామంది పేదల ఇండ్లు అప్పటికప్పుడే కూల్చేసిన పరిస్థితి హైడ్రా చూడొచ్చు. సో మొత్తానికి హైడ్రా అనేది చాలా సెన్సేషనల్గా మారింది. హైడ్రా రంగనాథ్కి కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీని చేపట్టిన పరిస్థితి ఉంది. ఆయనకి హై సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితులు కూడా చూడొచ్చు. ఒకవైపు చాలామంది సవాల్ చేస్తూ ఉన్నారు హైడ్రాని. సో నిన్న మాధవిలత గారు సవాల్ చేస్తూ ఉన్నారు, ఓవైసీ బ్రదర్స్ యొక్క కాలేజీ కూల్చే దమ్ముందా మీకు అంటూ కూడా ఒకవైపు ఆమె సవాల్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఏదైతే బడాబాబుల ఫామ్ హౌజులు కావచ్చు, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న మంత్రుల ఫామ్ హౌజులు కావచ్చు, సో కూల్చే దమ్ముందా అంటూ అటు ప్రతిపక్షాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ హైడ్రా అనేది కొంతమంది కూడా ఈ హైడ్రా అనేది పెద్ద హైడ్రామా, ఇది ఒక ఏమంటారు పాలిటిక్స్లో భాగంగా ఈ హైడ్రాని తీసుకొచ్చారు. సో ఇది
దీనికి సంబంధించి చాలా కొంతమంది వ్యతిరేకత అయితే వస్తూ ఉంది. కొన్ని చోట్ల వ్యతిరేకత వస్తూ ఉంది, కొన్ని చోట్ల స్వాగతిస్తూ ఉన్నారు. మొత్తానికైతే హైడ్రాకు సంబంధించి సెన్సేషనల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. హైడ్రా తీసుకొచ్చిన కొన్ని రోజులకే ఇప్పటికే 43 ఎకరాల భూమిని మళ్ళీ గవర్నమెంట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో పేదల ఇండ్లే కాకుండా ప్రతిపక్ష నాయకులైన ఫామ్ హౌస్లైనా ఏదైనా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న, బఫర్ జోన్ పరిధిలో ఉన్న, లేదు అని అంటే ఈ 111 పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరి కట్టడాలు కూడా కూల్చేయాలంటూ హైడ్రాకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున దీన్ని అయితే స్వాగతిస్తున్నారు. కాకపోతే హైడ్రాకు ఉన్న ముందు సమస్య ఏంటంటే అసలు హైడ్రా నిజంగా ఫస్ట్ ఎఫ్టీఎల్ పరిధి ఎంత ఉంది, అసలు ఎఫ్టీఎల్ పరిధిలో ఏమేమి ఉన్నాయి అవన్నీ కూల్చిన తర్వాత ఈ ఎఫ్టీఎల్ పరిధి తర్వాత అసలు నిజంగా ఎఫ్టీఎల్ అయిపోయిన తర్వాత చెరువు మొత్తం నీట్గా అంటే ఎంత చెరువు ఉందో అంత కూల్చడాలు అయిపోయిన తర్వాత ఈ చైన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో చెరువులకు సంబంధించిన నిజంగా ఈ బఫర్ జోన్లలో అయితే నాకు తెలిసి నేను 2-3 చెరువుల దగ్గరికి వెళ్ళినాను. ఆ బఫర్ జోన్ అంటే నాలాలు ఏదైతే గొలుసు కట్టు నాలాలు ఉంటాయో అవి మొత్తం కూడా ఆక్రమించిన పరిస్థితి. కాజాగూడలో అయితే వందల వేల ప్రభుత్వ ఆస్తులు, పెద్ద చెరువులే మింగేసిన దాఖలాలు కూడా మీరు చూడొచ్చు. ఇలాగే ఇక్కడ ఒక్క దగ్గరనే కాదు, అక్కడ దుర్గం చెరువు కావచ్చు, మల్కారం చెరువు కావచ్చు, ప్రతి ఒక్కటి ఈ పెద్ద ఎత్తున చెరువు కబ్జా చేసి కింద బఫర్ జోన్లలో అయితే కొన్ని వందల మంది ఇప్పటికే చాలామంది అక్కడ కన్స్ట్రక్షన్స్ బిల్డింగులు కట్టుకున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి తెలంగాణలో. మరి మొత్తానికి హైడ్రా ఏం చేయబోతుంది, అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? సో కొంతమందికి నోటీసులు అయితే ముందుగా ఇస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే. సో హైడ్రాకి సంబంధించి హై డ్రామా అనేది పెద్ద సెన్సేషనల్గా మారింది. సో మరి హైడ్రా ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది, ఎలాంటి కార్యాచరణలు తీసుకురాబోతుంది, సో ఎట్లా ముందుకెళ్ళబోతుంది, తెలంగాణలో ఎలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయబోతుంది? ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ మీద కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అది నాలా పైన కట్టారంటూ కూడా. మరి ఇది 111 కిందికి వస్తుంది కాబట్టి, అట్లాగే బఫర్ జోన్లో అంటే అక్కడ నియర్ బై బఫర్ జోన్ కిందికి వస్తుంది కాబట్టి ఈ హైడ్రా వచ్చేసి ఓన్లీ మాకు ఈ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో దాని లోపలనే మా పరిధి అంటూ కూడా రంగనాథ్ గారు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ స్పష్టం చేసిన తర్వాత సో కేటీఆర్కి సంబంధించి మరి జన్వాడ ఫామ్ హౌస్ కూల్చేయరా, దాని పరిస్థితి ఏంటి? అలాగే అక్కడ చాలామంది ఈ యొక్క ఫామ్ హౌస్లు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. హైదరాబాద్లోనే కొంతమందికి చెరువుల పక్కనే ఫామ్ హౌస్లు ఉన్నాయి, సో పెద్ద కట్టడాలు ఉన్నాయి. మరి వాటిని కూల్చేయరా అనేది పెద్ద చర్చనీయాంశమైంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో మరికొన్ని చెరువులను మనం అంటే ఎట్లా కబ్జా చేశారు, అసలు ఎక్కడి వరకు ఉండే కొన్ని చెరువులను మనం ప్రజలకు చూపించే ప్రయత్నం చేద్దాం.